షాక్ అయిపోయినాం యాక్చువల్‌గా. చూస్తున్నారు గదా! పీస్ ఏందంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు కరీంనగర్ నుంచి హ్యుండై i20 మన గ్యారేజ్ దగ్గరికొచ్చింది. అయితే కస్టమర్ చెప్పిన ప్రకారం కార్ సడెన్‌గా రోడ్ మీదనే ఆగిపోయింది. దానికి ఆగే ముందు టక్ 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 సౌండ్ వచ్చిందంట. సో, మనం ఫస్ట్ మెయిన్‌గా మన సైడ్ అంతా పోవాల్సింది టైమింగ్ చైన్ దగ్గరనే పోతుంది ఎక్కువ మాక్సిమం. సో, దీనికోసం మనం ఇక్కడ ఆల్టర్నేటర్ బెల్ట్, టైమింగ్ బెల్ట్ అండ్ మౌంటింగ్స్‌ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ చెంబర్‌ని కూడా ఓపెన్ చేయాలి. చెంబర్‌కున్న ఈ సైలెన్సర్‌కున్న రాడ్స్, కనెక్షన్స్ ఏమున్నాయో అవన్నీ డిస్కనెక్ట్ చేసేయాలి. దీని తర్వాతకి లాస్ట్‌లో సీ మౌంటింగ్ ఉంటుంది. ఆ సీ మౌంటింగ్ కూడా డిస్కనెక్ట్ చేసేస్తే కంప్లీట్‌గా మనకి ఫ్రీ స్పేస్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇలా సీ మౌంటింగ్స్‌ని ఓపెన్ చేసుకొని ఏ బోల్ట్, ఏ నట్ వాటికి సెపరేట్‌గా పెట్టుకోండి. ఎందుకంటే పెట్టేటప్పుడు కన్‌ఫ్యూజ్ అయితారు. సో, వర్క్ మాత్రం క్లీన్‌గా అండ్ డీసెంట్‌గా చేయాలి. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి వైరింగ్ కూడా చాలా అడ్డంగా ఉంది. మొత్తం కాంపాక్ట్‌గా ఉంది కాబట్టి కొంచెం ఫ్రీ స్పేస్ కోసం ఏం చేస్తామంటే ఇక్కడ వైరింగ్స్ ఉన్న ప్లాస్టిక్ కవర్స్‌ని ఓపెన్ చేద్దాం. దీని తర్వాతకి రిటర్న్ పైప్స్ ఇది అవైలబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది. సో, నో ప్రాబ్లమ్. బట్ కేర్‌ఫుల్‌గా ఓపెన్ చేయండి. అండ్ 14, 17 ఫ్లాగ్ తీసుకొని ఇక్కడ ఇంజెక్టర్స్ పైప్ లైన్ని డిస్కనెక్ట్ చేయండి. పైప్ లైన్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కటింగ్ బ్లేడ్ తీసుకొని వాటికి ఉన్న కప్లర్స్ని చాలా డెలికేట్గా ఉంటాయి. సో, స్మూత్గా ఓపెన్ చేయండి. ఇక్కడ మేము ఆల్రెడీ ఒకటి చేసేటప్పుడు కొంచెం ఫస్ట్ వన్ దానికి ఆల్రెడీ ఫేకి అతికిచ్చి ఉంది. సో, మేము చూసాక అర్థమైంది. అండ్ నెక్స్ట్ కామన్ రైల్కి ఉన్న పైప్ లైన్స్, డీసీ కనెక్షన్స్ ఏవైతే పైప్ లైన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫ్రీ స్పేస్ చేసుకోండి. మెల్లమెల్ల ఇవ్వండి. సెన్సార్స్ అన్ని చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్. ఏ సెన్సార్ ఏమైనా ఫాల్ట్ ఇచ్చినా సరే మళ్ళీ కార్ స్టార్ట్ కాదు. మళ్ళీ మీరు హెడేక్ అవుతుంది మీకే అది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సిఆర్డిఐ పంప్ ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాటికి వచ్చి పైప్ లైన్స్ కింద గుర్తుపెట్టుకోండి, లేదంటే మార్క్ చేసి పెట్టుకోండి. వాటి నార్మల్గా మార్కింగ్స్ ఉండవు. అండ్ ఇవి డెల్ఫీ ఇంజెక్టర్స్ కావడం వల్ల తొందరగా ఎయిర్లాక్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం వేస్తుంటాయి. సో, బీ కేర్ఫుల్. ఫస్ట్ డెల్ఫీ ఇంజెక్టర్స్ని జాగ్రత్తగా ఓపెన్ చేసిన తర్వాతకి డిస్కనెక్ట్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ మీకు వీడియో ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. అండ్ మీకు చూస్తున్నారు కదా, మేము ఎక్కువ ఫుల్ ప్రెషర్ ఏం యూస్ చేయొచ్చు. జస్ట్ నార్మల్గా మినిమం టాప్తో ఓపెన్ చేసేయచ్చు. ఇవి కాదు. ఈ డెల్ఫీ ఇంజెక్టర్స్ నార్మల్ ఇంజెక్టర్స్ కన్నా కొంచెం ట్రబుల్ ఎక్కువ ఇస్తాయి. అండ్ ఎయిర్ లాక్ తొందరగా అయితే చాలా హెడేక్ ఇస్తాయి ఇవి. సో, బీ కేర్ఫుల్. అండ్ ఇంతవరకు చూస్తే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకు కూడా ఒక మోటివేషన్ కనిపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో, ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం ఇంజెక్టర్స్ అన్నీ ఓపెన్ చేసాం. అండ్ గాడ్ స్క్రీస్ వల్ల అవి ఎంత హార్డ్ గేమ్ రాలేదు. ఫోర్త్ ఒకటి కొంచెం ఇబ్బంది పట్టింది. బట్ అది కూడా ఈజీగా వచ్చేసింది ఎండ్కి మాత్రం. మీరు చూస్తున్నారు కదా. సో, ఇలా ఇంజెక్టర్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజెక్టర్స్ ఓపెన్ చేసాక నెక్స్ట్ మనం ఇక్కడ పైన క్యాబిట్ కవర్ ఓపెన్ చేద్దాం. దీనికి జస్ట్ 12 నెంబర్ సైజ్ బోర్డ్స్ వస్తున్నాయి. సో, లాంగ్ బిట్తో ఓపెన్ చేసేయచ్చు ఈజీగా. అండ్ ఫైనల్గా క్యాబిట్ కవర్ కూడా ఓపెన్ చేసేసాం. లోపల ఏం ప్రాబ్లం అయితే ఏం కనిపించలేదు ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు వీటికి మీరు ఇక్కడ రబ్బర్స్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఈ రబ్బర్స్ చాలా జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టండి. అండ్ వాటి కరెంట్ అయితే నో ప్రాబ్లం. పైన మాకు చూస్తుంటే క్యామ్ కొంచెం రాసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇంజన్ లాక్ చేయడానికి మనం బ్యాక్ సైడ్ పోదాం. ఇంకా క్రాంక్ సెన్సర్ దగ్గర చెక్ చేసాం. క్రాంక్ సెన్సర్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టింది మనకి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది, అసలు కన్ఫ్యూజ్ ప్లేస్, అది కంప్లీట్ కంజెస్టెడ్గా ఉంది ఆడ. సో, ఫైనల్లీ ఎలా చేసేసి క్యామ్ సెన్సర్ కూడా తీసేసాం. అండ్ క్యామ్ సెన్సర్ తీసాక మేము ఇక్కడ చెంబర్ బోర్డు కూడా ఓపెన్ చేశాక మాకు ఒక పీస్ దొరికింది. షాక్ అయిపోయినాం యాక్చువల్గా. చూస్తున్నారు కదా, ఆ పీస్ ఏంటంటే కనెక్టింగ్ రాడ్కి ఉన్న బేరింగే కంప్లీట్గా ఇరిగిపోయి బయటపడ్డది. సో, మేము కంప్లీట్ ఇలా ఇంజన్ని కంప్లీట్గా దింపేసాము. దీనికి గేర్ బాక్స్ సహా ఉండేది అంతా డిస్మాంటిల్ చేసేసాం. అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్. మొత్తం ఇప్పుడు క్యాబిట్ కవర్ ఓపెన్ చేయాలి, పైన టైమింగ్ కవర్ అంతా ఓపెన్ చేయాలి.
ఇప్పుడు ఈ ఇంజన్ని కంప్లీట్గా ఓవర్హాల్ చేయాలన్నమాట. నేను చెప్పాక ఫ్రెండ్స్ మీకు ఒక పీస్ అని చెప్పేసి ఇదేది కనెక్టింగ్ పీస్ ఇది. ఈ పీస్ చూసినమ్మటి మేము షాక్ అయిపోయినాం యాక్చువల్గా. ఇలా వర్స్ట్ కండిషన్లో అయిపోతే ఎక్స్పోర్ట్ చేయలేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు పార్ట్ 2.